వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భక్తి సామ్రాజ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు అందరికీ సుపరిచితులు అయిన బ్రహ్మశ్రీ క్రొత్తపల్లి సురేష్ శర్మ దైవజ్ఞ గారు. మరి గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్తే గురువు గారు. గురువు గారు, పూజ చేసేటప్పుడు చాలా మందికి చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, సో అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ కలిపురుషుడు గురించి మనం చర్చించుకోవాలమ్మా. కలి క్రుద్రముడు అట్లాగే హింస అనేటువంటి వాళ్ళకి పుట్టినటువంటి సంతానం కలిపురుషుడు. వీడి పని ఏంటంటే అరిషడ్ వర్గాలుగా చెప్పబడిన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటి 6 గుణాలని ఎక్కువగా ఉద్రేకపరుస్తుంటాడు. దీనికి మందు ఏమిటి అని పెద్ద ఒక ఆయన అడిగాను నేను. అరిషడ్ వర్గాలను అదుపులో పెట్టాలంటే ఏమి చేయాలి గురువుగారు అంటే, షడ్రుచుల మీద ముందు మమకారం తప్పించు అన్నాడు. 6 రుచులు అంటే ఉప్పు, పులుపు, కారం, తీపి, అంటే వీటి మీద మోహం ఎవరికైతే తగ్గుతుందో, అంటే ఇది తినాలి, అది తినాలి, పుల్లగా తినాలి, కారంగా తినాలి, తీయగా తినాలి అనేటువంటి ఆలోచనలు ఎవరికైతే నియంత్రింపబడతాయో అక్కడే సగం నువ్వు అరిషడ్ వర్గాలని జయించగలవు. అయితే దీనికి సంబంధించి కలి ప్రభావం చేత ఏం జరుగుతుందంటే, మనిషి ధ్యానమని కూర్చుంటాడు. ధ్యానము అంటే ఏమిటి అనేది ముందు ప్రశ్నించుకోవాలి. ధీ ఇతి యాన ఇది ధ్యాన. ధీ అంటే బుద్ధి, యాన ప్రయాణం. బుద్ధి ఎటు ప్రయాణిస్తే అదే ధ్యానం. నువ్వు కూర్చునేటప్పుడు పూజకి కూర్చోవాలన్న ఆలోచనతో సద్బుద్ధితో వచ్చి కూర్చుంటే పూజ మీదనే మనసు నిలబడుతుంది. పూజ చేయడానికి ముందు నువ్వు వ్యవహారం మాట్లాడి వచ్చావనుకోండి, ఆ వ్యాపారానికి సంబంధించి ఎలా మోసం చేయాలనే ఆలోచనతోనే పూజ మొదలవుతుంది. నువ్వు ఎవరినో పూజకని పోయి పూలు కోస్తూ పక్కింటిలోనో ఎవరో ఒకరు వస్తారు కదా, చూసావనుకో, నీ బుద్ధి చెలించినప్పుడు పూజ చెయ్యకు, ఆపే. ఈశ్వరా, నాకు ఇటువంటి దుర్గతి పట్టకుండా వారి యందు నాకు సద్భావం కలిగేటట్టుగా నా బుద్ధిని అనుగ్రహించమని వేడుకొని ఆ పూటకు పూజను ఆపేసి, నువ్వు పూలు కోస్తూ దొంగ చూపులు చూస్తూ నువ్వు చూడకూడని ఏదో ఊహించుకుంటూ లోపలికి వస్తే నీ దేవుడి బుద్ధి ఎక్కడ కుదురుతుంది? బుద్ధి కుదరదు. అట్లాగే ఏదో ఒక కోపంతో ఎవరినో అరిచేసి వచ్చి నువ్వు కూర్చుంటే, అంటే ఇక్కడ అరిషడ్ వర్గాలు మనకు కనపడుతున్నాయి చూడండి. కామం, ఆడవాళ్ళని బయట ఎవరినో చూసి కామం వచ్చింది. అంటే నువ్వు పూజకి పోయి బజారుకి పోయి పూలు కొనుక్కొని వస్తున్నావు, పక్కింట్లో పూలు కోస్తూ పక్కింట్లో చూసావు, ఒక చూడకూడని దృశ్యం పడింది అనుకుందాం. పొరపాటున మానవులం కదా, ఏదో తప్పుగా పడతాయి. ఆ పడ్డప్పుడు నీ మనసు చెడు మహంలోకి వెళ్ళిపోయింది. వెంటనే నువ్వు ఆ తప్పుకు ప్రాయశ్చిత్తంగా, ఈశ్వరా, నన్ను ఈరోజు సేవకు దూరం చేసేటువంటి మానసిక ప్రవృత్తిలో నేను కాబట్టి నేను ఇప్పుడు పూజను నిషేధించేస్తున్నా, రేపటి దినం నాకు ఇటువంటి దుర్గతి రాకుండా ఉండమని చెప్పి వేడుకుంటూ పక్క రోజు నుంచి నీ స్థానం మార్చి అక్కడి నుంచి నీ ఆలోచన తీసేయి, వచ్చి గదిలో కూర్చొని ఈశ్వరార్పితంగా నీ మనసును అక్కడ పెట్టి ఉండాలి. అంటే ధీ ఇతి యాన, నీ యానం ఏ వైపుకు వెళుతుందో అదే అక్కడ ప్రతిఫలిస్తుంటుంది. అందుకనే చెడు ఆలోచనలు వస్తాయి పూజలు. ఉదయం లేచి నువ్వు, అందుకే మనకి బ్రహ్మకాలం ఏం చెప్తారంటే, ఎవరూ లేకముందే నిన్ను నిద్రలేయమంటే దాని అర్థం ఏంటంటే, ప్రాతకాలం లేచేసి నీ విధులు నువ్వు నిర్వర్తించేసుకున్న తర్వాత నువ్వు పూజ గదిలోకి దూరిపోతే ఎవరు నిన్ను చూడరు. నీ ఆలోచనలు ప్రాతకాలంలో బ్రహ్మకాల ముహూర్తంలో ప్రారంభిస్తే చక్కగా ఉంటాయి. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, 5 గంటల లోపల స్నానం చేస్తే దైవాంశ సంభూతులు, దేవతా లక్షణాలు వస్తాయని, 7 గంటల లోపల స్నానం చేస్తే మానవ లక్షణాలు ఉంటాయని, 7 దాటితే రాక్షస లక్షణాలు వస్తాయని అంటారు. అంటే రాక్షసులకు ఉండేది ఏంటి? ఎంతసేపటికి ఇతరులను కొట్టడం, దుర్మార్గమైన ఆలోచనలు, ఎవరిని ఏంది ఎలా కొట్టుకొని తిందాం, చంపుకొని తిందాం, ఈ ఆలోచనలు వస్తాయి. ఈ పాడు ఆలోచనలు పూజ దగ్గర కైమే కాదు, 24 గంటలు మనిషిని కుదిపేస్తుంటాయి. మనం పూజ చేసేటప్పుడు ఆలోచనలు వస్తున్నాయి అనేటప్పుడు పూజ దగ్గర ఆలోచనలు వస్తే మిగతా రోజులు వస్తే పర్వాలేదా? మిగతా రోజులో కూడా ఆలోచన రాకుండా నిన్ను ఆ భగవంతుడు అనుగ్రహించేటట్టుగా పూజా మందిరం అనేది నీకు ఒక గొప్ప వరం. కాబట్టి భగవంతుడి దగ్గర నువ్వు నిశ్చల బుద్ధితో వేడుకుంటే నీకు ఆలోచనలు చచ్చిపోతాయి. ఇప్పుడు నీ ఎదురుగుండా సాక్షాత్తు దేవకన్యలు వచ్చి నిలబడ్డా నీ మనసు చెలించకుండా ఉండేంతటి నిశ్చలమైన మనసు నీకు రావాలి. అట్లాగే నీ ఎదుట పరుల సొమ్ము కొన్ని కోట్ల రూపాయలున్నా చెలించినటువంటి నిర్భీతి కలిగినటువంటి పరుల సొమ్ము పాపం అన్నట్టు పాపభీతి నీకు కలగాలి.
అన్యాయంగా కొట్టుకొని తినాలనేటువంటి ఆలోచన రాకూడదు. ఇటువంటి ఆలోచనలన్నీ కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటి అరిషడ్వర్గాల ద్వారానే వస్తుంటాయి. కాబట్టి రుచుల మీద 6 రుచుల మీద మమకారం తగ్గించడం ద్వారా మనం ఎందుకు వచ్చాము, ఏం తీసుకొని పోతున్నాం, ఏమి తీసుకోబోయేది లేదు. వచ్చేటప్పుడు ఎత్తుకొని పోయేది ఏమి లేదు, పోయేటప్పుడు ఎత్తుకోలేదు. కాబట్టి ఈ సత్యం తెలుసుకుంటే పాడు ఆలోచన ఆటోమేటిక్గా అదే ఆగిపోతుంది తల్లి. ఆ ఆలోచన ఆగకుండా ఉండేందుకు మనం స్రవంతికి ఆ గోదావరి లాంటి వరద ప్రవాహానికి అడ్డుకట్టడం వేయం కదా, ఆ ప్రవాహానికి ఎదురెదడం కన్నా ఆ వేగంలో పక్కకు పోతూ మనం ఒక దొంగ పట్టుకొని పక్కకి వెళ్ళిపోవడమే నిజమైనటువంటి యోగ సాధన అని నమ్ముతా. ఆలోచనలకు ఎదురెక్కితే నువ్వు ఎప్పటికీ ఎదలేవు. ఆ ఆలోచనతో వెళుతూ ఆ పక్కన వస్తున్నటువంటి దొంగలను, చెట్లను పట్టుకోవడానికి ప్రయత్నించి నువ్వు అక్కడి నుంచి బయటపడిపోవడమే, ప్రవాహం నుంచి బయటపడిపోతే అదే నిజమైన యోగ సాధన. అప్పుడే నీకు పాడు ఆలోచనలు రావు. చాలా చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలు. సుఖీ భవతు. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.